అనకాపల్లి జిల్లా కేంద్ర వనకాపల్లి మండలం పిసినికాడలో ఈ నెల 7వ తారీఖున గురువారం నిర్వహించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి కోరారు. పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ సత్యవతి ప్రశంసల జల్లు కురిపించారు. వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ను ఆదరించి వైసీపీని మరోసారి ఆశీర్వదించాలని గెలిపించాలని ఎంపీ సత్యవతి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం సభకు వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ కోరారు. చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం, సొంతింటి కల, మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు. కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము పిఎం ఆవాస్ అనేది చాలామంది ఇప్పుడు